ధనుసు రాశి వారు గనక చూసుకున్నట్లయితే ఒక మాట చెప్తా. లాస్ట్ ఒక 1 మంత్ నుంచి గనక చూసుకుంటే ధనుసు రాశి వారి లైఫ్ లోపల వరస్ట్ టైమ్ ఏదైనా చూసినట్లయితే లాస్ట్ ఒక 1 మంత్ నుంచిలా ధనుసు రాశి వారు వాళ్ళ లైఫ్ లోపల చూడడం జరిగింది. ఇంకా ఈ టైం ఇలాగే కొనసాగుతూ ఉందా అంటే ఇంకొక నెక్స్ట్ మంత్ వరకైతే ఈ టైం ఇలాగే కొనసాగుద్ది. కానీ ఈ మధ్యలో ఏదైనా సంథింగ్ ఏదైనా జరుగుద్దా అంటే ఈ మధ్యలో మీ సంకల్ప శక్తి పెరుగుతది. మీ విల్ పవర్ పెరుగుతది. మీ ఇచ్ఛాశక్తి పెరుగుతది. ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే అసలు అంతా నాకేలా జరుగుతుంది ఇక నేను ఉండను. నాకు అనిపించట్లేదు అంతా హోప్స్ అన్నీ కోల్పోయాయి. వదిలేసారంతా. రాబోయే రోజులు అలా కాదు. పరిస్థితి మీ ప్రతికూలంగా ఉంటది. కానీ హోప్స్ మళ్ళీ జాగృతమై మళ్ళీ వేస్తాయి. అంటే మీ ఇచ్ఛాశక్తి మళ్ళీ పెరుగుద్ది. ఏదో ఒకటి చిన్న వెలుగు కనిపించుద్ది. ఆ వెలుగుని పట్టుకొని మీరు ముందుకెళ్ళడానికి ప్రయత్నం నడుస్తుంటది. ఇంత తొందరగా చేంజ్ అవుద్దా అంటే ఇంత తొందరగా చేంజ్ అవ్వదు. కానీ చేంజ్ అవ్వడానికి స్టార్ట్ అయితే ఇప్పటి నుంచి అవుద్ది. సో ఏది కూడా ఏదైనా అవ్వాలి లైఫ్‌లో అంటే తప్పక టైం ఉంటది. ఆ టైం అనుసారంగానే జరుగుతూ ఉంటుంటాయి. పంచమ స్థానం లోపల భాగ్యాధిపతి, అలాగే ఏకాదశాధిపతి, దాంతో పాటు విషయం షష్ఠాధిపతి ఉండడం వల్ల మనసులో ఒక కోరిక పుట్టడం వల్ల, ఆ కోరికకు సపోర్ట్ ధర్మం ఉండడం వల్ల మంచి కోరికలు పెట్టుకోండి. మంచి పని చేయండి. తప్పకుండా మంచే జరుగుతది. కానీ 6థ్ 5థ్ హౌస్‌లో అగ్నితత్వ రాశిలో ఉండడం వల్ల కొద్దిగా బయట పదార్థాలు అస్సలు తీసుకోకండి. హెల్త్‌కి సంబంధించి పాడే అవకాశాలైతే కనపడుతుంది. స్టమక్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలైతే కనపడుతుంది. ఎవరికైతే విశేషంగా థైరాయిడ్ అలాగే షుగర్ గనుక ఉన్నట్లయితే వాళ్ళు కొద్దిగా హెల్త్ తప్పకుండా కాపాడుకోండి. హెల్త్ రాబోయే రోజుల్లో అంత సక్రమంగా అయితే కనిపించట్లేదు. కొన్ని ఖర్చులు అటు పక్కనైతే ఉండబోతున్నాయి. జాబ్ పోయే అవకాశాలు రాబోయే రోజుల్లో ఉన్నాయంటే జాబ్ లోపల క్రిటికల్ కండిషన్ వచ్చే అవకాశం రాబోయే రోజుల్లో అయితే కనపడుతుంది. సో కండిషన్ ఈజ్ కొద్ది క్రిటికల్‌గానే ఉంటది. కానీ మీరు అక్కడ దాన్ని ఏ ప్రకారంగా డీల్ చేస్తారో అది మీ చేతుల్లోనే ఉంటది. సో చూసుకొని ఉన్నట్లయితే బావుంటది. చూసుకోలేకున్నట్లయితే అది ఇలా కూడా ఉంటది. సో ఆలోచించి ఉండడానికి మీరు ప్రయత్నించండి. రాశి ఫలాల్లో ఒక ముఖ్యమైన మాట ఏంటంటే ధనుసు రాశిలో ఎవ్రీ టైమ్ చెప్తుంటే ఒక లాస్ట్ ఇంకో నెక్స్ట్ 2 ఇయర్స్ వరకు మీరు ఒకటే పని చేయండి. మౌనంగా ఉండండి. మీరెంత మౌనంగా ఉండి పని చేస్తారో అంత సక్రమంగా జరుగుతది. అన్నీ జరుగుతాయి. అన్నీ జరుగుతాయి. కానీ ప్రతి దానిలో అంత ఎక్కువగా ఇన్వాల్వ్‌మెంట్ అస్సలు అవ్వకండి. గణపతి ఆరాధన ఎక్కువ చేయండి. ఎండలు ఎక్కువ ఉండడం వల్ల బయటకి మధ్యాహ్నం టైం లోపల అస్సలు మీరు వెళ్ళకండి. ఛానెల్‌ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.